మర్చిపోవడం ఎందుకు? ఇది ఈనాడు పైత్యమా లేకపోతే లోకేష్ గారిని ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారని చెక్ చేసుకోవాల్సింది. అంటే బాబు గారు లోకేష్ గారు కలిపి తీసుకుంటున్న నిర్ణయం అనుకోవచ్చు ఇది, లేదా లోకేష్ గారికి సొంతంగా తీసుకుంటున్న నిర్ణయం అనుకోవాలి? అదే అంటోంది, అది వాళ్లే చెప్పాలి. ఈనాడు రాసిన వార్త నిజమైతే ప్రభుత్వం పారిపోతుంది అనిపిస్తుంది. నువ్వు అదనంగా పెట్టు, మేము కడతా ఉంటాం, వస్తే ఫండింగ్ వస్తుంది అని చెప్పు, తప్పలేదు. అలా కాకుండా అవి వస్తేనే కడతామంటే నువ్వు పారిపోతున్నట్టు. అదే కదా. అది అంటే జగన్ చేసింది నాడు నేడు పేరుతో ఆయన పాఠశాలలు ఎలా అభివృద్ధి చేశారు, ఏ నిధులతో చేశారు అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? అదే కదా వాళ్ళే చెప్పాలి సమాధానం. బేసిక్గా మన నేను మొదటందా ముక్క అదే. జగన్ 45,000 కోట్లు ఏడాదికి అప్పు చేస్తే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశాడు, అనేక అభివృద్ధి పనులు చేయగలిగాడు. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంతకంటే ఎక్కువ అప్పు చేసి అంటున్నా నేను. అంటే అంతకన్నా ఖర్చు ఏమన్నా ఎక్కువ అవుతుందా సార్ ఇప్పుడు జగన్ పాలన? ఎందుకు అవుతుంది? వీళ్ళ హయాంలో ఎందుకు అవుతుంది? అదే మధ్యాహ్న భోజనం ఉంటది, అదే గోరుముద్ద ఉంటది, అదే వసతి దీవెన ఉంటది, అన్న అయ్యే కదా. అవును, కొత్తగా కట్టాల్సింది ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, కడతావు నువ్వు. అవును, అద్దెలు తగ్గుతాయి. ఓన్లీ సమస్యల్లో చిత్తశుద్ధి, ప్రచారార్భాటం కాకుండా పని చేసుకుని పోవడం. ఇలా సేకరించే విరాళాలకి లెక్కలు చెప్పడం అనేది టీడీపీలో ఎప్పుడైనా చూసారా? అంటే ఇది టీడీపీకి